రమారమి ఇంచుమించు 8 దినములైన తర్వాత, ఏంటండి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాను. ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన చెయ్యాలని, అంటే తండ్రితో మాట్లాడాలని ఆయన ఒక కొండ ఎక్కాడు. ఈ రాత్రి ఈ మాటల ద్వారా మీ కుటుంబాల్లో ఉన్న సమస్యను కూడా ప్రభు కదిలించబోతున్నాడు. తిష్ట వేసుకొని కూర్చున్నాయి కదా, వాటిని ప్రభు కదిలించును గాక. అయితే గమనించండి, ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఇది. అయితే ఆ ముగ్గురు ఆయనతో ఉన్నవాళ్ళు పేతురు, యాకోబు, యోహాను. యేసుక్రీస్తు ఒక ప్రేయర్ టీం కలిగి ఉన్నాడు, ప్రార్థనా బృందాన్ని కలిగి ఉన్నాడు. అది నెలకోసారో లేకపోతే 2 వారాలకోసారో కలుసుకునే ప్రేయర్ టీం కాదు, అది ప్రార్థనా బృందం కాదు. అది రోజు ప్రార్థనకి వెళ్తారు. యేసుక్రీస్తు ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని ఒక గెత్సెమనే తోట కానీ, ఒలీవ తోట కానీ, ఇలా కొండ కానీ ఎక్కి ప్రార్థన చేస్తాడు. వారిలో ఏమాత్రము ప్రార్థన ఆసక్తి కానీ, ప్రార్థన చెయ్యాలి అనేది కానీ, వారికి అసలు ప్రార్థన విధానం కానీ వారికి తెలియనప్పుడే వారు ముగ్గురిని వెంట పెట్టుకుని వెళుతూ తండ్రితో మాట్లాడేవాడు ఆయన. వీళ్ళేమో ఆ మహిమలో, ఆ వెలుగులో, ఆ ప్రార్థన అనుభూలో అక్కడ ఉండి చూస్తా వింటా అట్లా ఉండేవారు. ఇది ఇలా జరుగుతున్న కారణంగా ఆయన ఆ కొండకి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, మీకు గొప్ప ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలని, మరి ముఖ్యంగా మీకు ప్రార్థనా సహకారులు మీరు సంపాదించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు ఒక ప్రేయర్ టీం ఉండాలి. సంఘం ఉంది. అయితే ప్రత్యేకమైన కలిసిపోయి ప్రార్థన చేయగలిగి కనీసం ఒక్కరినో ఇద్దరినో సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు. దానియేలు ఒక ముగ్గురిని సంపాదించుకున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అనే ఒక ముగ్గురిని సంపాదించుకున్నాడు. ఆ దేశంలో బబులోను సామ్రాజ్యంలో ఒక భయంకరమైన భీకర సమస్య వచ్చినప్పుడు, అదిగోండి ప్రార్థనతో జయిస్తాము అనే నమ్మకం ఉంది. ప్రార్థనే దీనికి సరైన సమాధానం తీసుకొస్తుంది. దేశంలో సమాధానం కలుగుతుంది. మరణపు అంటే ఖడ్గాన్ని తొలగించగలదు ప్రార్థన అని నమ్మి దానియేలు తన స్నేహితుడికి చెప్పి మొత్తం కలిసి ప్రార్థనలో ఉన్నారు. తెల్లారేపాటికి సమస్యకు పరిష్కారం దొరికింది. ఏ ప్రార్థనకి? కలిసికట్టుగా చేసిన ప్రార్థనకి, ఐక్యతగా చేసిన ప్రార్థనకి. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, మీరు సంఘముతో అనుదినము ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకోటి చెప్పనా, యేసుతో వారు ఉన్నారు. ఎవరితో ఉన్నారండి? యేసుతో ఉన్నారు. వాళ్ళు ఎవరితో పడితే వారితో లేరు, యేసుతో ఉన్నారు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆ కొండ మీద నిద్రమత్తుగా ఉన్నారంట. ప్రార్థనకే వచ్చారు కానీ ఎలా ఉన్నారు? నిద్రమత్తుగా ఉన్నారు. ఎందుకు ఆవరించింది నిద్రమత్తు? ప్రార్థనలోకి ఇంకా వెళ్ళలేదు, ఇంకా ప్రార్థన రుచి తెలియలేదు. ప్రార్థన అంటే 3 మాటలు చెప్తాను. ఒకటి, ప్రార్థన అంటే ప్రేమలో ఉండుట అని అర్థం. ఇది లోతైన సత్యం. ఇది 2, ప్రార్థన అంటే దేవునితో నడుచుట. 3వ చెప్తున్నాను, ప్రార్థన అంటే మనం మౌనంగా కనిపెడుతుంటే దేవుడు తిరిగి రెప్పలే మనతో మాట్లాడాలి. ఒక గంట సేపు ప్రార్థన చేస్తామండి. చాలా అన్న చెప్పారు, ఈరోజు సంఘంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన జరుగుతుంది. చాలా సంతోషించాను. దేవుని మహిమ కలుగును కాక. ఇక్కడ ఒక దినాలు అలా ప్రార్థనలు జరగాలి. అయితే గమనించండి, ఒక గంట ప్రార్థన చేసి, మరి గంట చేస్తున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, మొత్తం మీద చేసి వెళ్తున్నారు కదా. ప్రార్థన చేసి ఎవరు ముగిస్తున్నారు ప్రార్థన? ప్రార్థన ఎవరు ముగిస్తారండి? చేసిన వాళ్ళే ముగిస్తారు కదా. నేను ప్రార్థన మొదలెట్టానంటే ఒక గంటన్నర నేనే చేసి ముగిస్తాను. అంటే నేను చేసి ముగించేయడం సమంజసమా అంటే ఏమాత్రం కాదు, భావ్యం కాదు. దేవుడు మనం ప్రార్థన ప్రారంభిస్తే మన ప్రార్థన ముగించేది దేవుడై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు తిరిగి మనతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు తిరిగి మనతో మాట్లాడే వరకు ప్రార్థనలో నుండి లేవకుండా ఉంటారు చూడండి, దానిని అంటారు ప్రార్థన అని. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా అటు పరిగెత్తండి. వినండి. ఓకే. హల్లెలూయా. ఒకసారి నవ్వమ్మా, పెడుతున్నావు కదా. హల్లెలూయా. స్తోత్రం. వినండి.
ప్రార్థన అంటే తిరిగి దేవుని దగ్గర ఒక సమాధానం పొందుకోవడం, స్వరం పొందుకోవడం, దర్శనం పొందుకోవడం, అక్కడి నుండి ఏదైనా పొందుకొని అప్పుడు లేచిన తర్వాత అప్పుడు ప్రార్థనలో ఆమేనని చెప్పి వెళ్ళాలండి. ప్రార్థన మనం ప్రారంభిస్తాం, ముగింపు దేవుడు ముగించాలి. మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఇదిగో దుమ్ముని ధూళిని 50 మంది కనుక నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అని అడిగాడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలే అగ్ని చేత కాల్చేస్తానని చెప్పాడండి దేవుడు. అబ్రహాంకి చెప్పగానే అబ్రహాం ఏమన్నాడంటే, ఇక సరే ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే కాల్చేస్తావా అని అడిగాడు. లేదు, 50 మంది ఉంటే రక్షిస్తాను. తర్వాత అబ్రహాంకి మళ్ళీ డౌట్, అంతమంది ఉంటారో ఉంటారు. అలా 10 తగ్గించుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత లాస్ట్ లో ఏం జరిగిందంటే, ఆదికాండం 18 అధ్యాయం ఒక మాట చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండము 18 అధ్యాయం 33వ వచనం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము గట్టి చదవండి. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. ఎవరు ముందెళ్ళారు చెప్పండి? ఎవరు ముందెళ్ళారు? దేవుడు ముందెళ్ళాడు. తర్వాత ఎవరు వచ్చారు? కానీ మనం ఏం చేస్తాం? ముందు మనం వెళ్ళిపోతాం, తర్వాత దేవుడు వెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు విశ్వాసులందరినీ పంపించి అప్పుడు ఆఖరిలో వెళ్తారండి. ఇది ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. పాస్టర్ గారు గబగబా అందరికి ప్రార్థన చేసేగానే ఎవరు మట్టుకాలు చక్క పెట్టుకునే లోపల పాస్టర్ గారు రయ్యమని వెళ్ళిపోయి వారి గదిలోకి వెళ్ళిపోయి కాసేపు ప్రార్థన చేసుకోవడం ఇది కరెక్ట్. అయితే పాపం విశ్వాసుల మీద ప్రేమ ఆప్యాయత మాకు ఎక్కువ కాబట్టి దేవుని కృపను బట్టి వాళ్ళని సాగనంపి అప్పుడు చివరిలో మేము వెళ్తాం. కానీ ఇప్పుడు దేవుడే ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రార్థన ప్రారంభించింది ఎవరు చెప్పండి? అబ్రహాం. ప్రార్థన మొదలు పెట్టింది అబ్రహాం, కానీ ప్రార్థన ముగించింది మాత్రం దేవుడు. అంటే దేవుడు మన ప్రార్థన ముగించాలండి. అదే నిజమైన ప్రార్థన. హల్లెలూయా. అదే అసలు సిసలైన ప్రార్థన. అంటే మనం ముగించేసి గంట సేపు మనం మాట్లాడితే ఎలాగండి? అటు నుండి మాట్లాడొద్దు, రెప్పలే రావద్దు. మనకి ఇద్దరు కాన్వర్సేషన్ జరగాలి కదా, ఇద్దరి మధ్యలో. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు అన్న నేను మాట్లాడుకుంటే ఎంతసేపు నేనే మాట్లాడితే ఆయన ఏం మాట్లాడకపోతే ఎట్లాగా? అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది. నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే ఇది కదా ప్రేమానురాగం అంటేని. హల్లెలూయా. వన్ సైడే కాదు. లోపల అంటారు కదండి, వన్ సైడ్ లవ్ రానది అని. వన్ సైడ్ ఒకవైపే నా ప్రేమ అంటే, మరి రెండో వైపు నుండి ఇంకా రాలేదు. అందుకే యాసిడ్ బాటిల్ ఎట్టుకెళ్తున్నాను. ఈ మధ్య మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి అట్లే చేసాడండి ఒకడు. చాలా బాధ అనిపించింది, కన్నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆడడానికి అన్నాడండి అండి, ఎవరు బాబు గారు ఆడపిల్లల మీద యాసిడ్ పోసేస్తారండి వీళ్ళు. అందుకని ఆ స్పిరిట్ని బంధించాలి మనం. హల్లెలూయా. బాధపడే పని లేదు, కానీ ఆ ఆత్మ, అది దురాత్మది. యవనస్తుల మీద భయంకరమైన దురాత్మ పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మను బంధించాలి, మనం కాపాడుకోవాలి. పిల్లల విషయమే కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇక్కడ ఉన్న తల్లులందరికీ, తండ్రులందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. మనం అందరం పిల్లలు కలిగిన ఉంటాం. పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఒక చిన్న పాప అంటే హౌసింగ్ బోర్డులో మొన్న ఆడెవడో ఎదురుపెట్టి అని పాప అన్నాడంట. ఒక పాపని అన్నదంట, చాక్లెట్ వేసాడంట. వెంటనే మత్తు వచ్చేసింది, భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో చూశారని చెప్పి అదే తీసుకెళ్ళిపోయి తుప్పల్లో తీసుకెళ్ళిపోయి ఆ పాపకి బట్టలు మార్చేసాడు. బట్టలు మార్చితే గుర్తుపట్టరు కదండి గబుక్కుని. అందుకని బట్టలు మార్చేస్తుంటే ఎవడో శబ్దం వినబడిందని చెప్పి ఆ పాపని అక్కడే వదిలేసాడు. పాపం రాత్రంతా అక్కడే తుప్పల్లో అలా పడి మత్తులో ఉండి పడిపోయి అలా ఉండిపోయింది. ఉదయానికి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకున్నారు, మొత్తం మీద పాప దొరికింది. అంటే ఇట్లాంటి రోజులంటే కొంచెం మనం జ్ఞానంగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళకి ఏ కీడు లేదంటారా? బయట బోళ్ళంత కీడు కొంచెం ఉంది, బయట అపాయాలతో ఉన్నది లోకమంతా. కానీ ఈ టైంలో మనము దేవుని మహిమతో నింపబడతాము కాక.
అపాయము సృష్టిస్తున్న అపవాది బయట అదిగో తిరుగులాడుతున్నాడు. ఎవరిని మిరింగురుతున్నాను అపవాది గర్జించి సింహంవలే తిరుగులాడుతుంటే, ఇప్పుడు మనము ప్రార్థనలో ఉండి ఒక మహిమను చూడాలి. యేసునామములో ప్రార్థనలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. దర్శనాలు చూస్తాం, ప్రత్యక్షతలు పొందుకుంటాం, దేవుని దగ్గర నుండి రావాల్సిన కార్యాలు కూడా వస్తాయి. అయితే ప్రార్థనలో మాత్రం మెలకు కలిగి ఇదిగో మనం ప్రార్థన ప్రారంభిద్దాం, దేవుడు దాన్ని ముగించాలి. అప్పుడు ప్రార్థనల నుండి లేవాలండి. అదే ప్రార్థన జీవితం అంటే. ప్రేమలో ఉండుట ప్రార్థన అంటే, ప్రేమలో ఉండుట. ఆయన ఎవరు పాట పాడేది, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను. హల్లెలూయా. అంటే యేసుతో అది మామూలుగా ఇంకో రకంగా అనిపించవచ్చు, కానీ అంటే నిజంగా వాస్తవానికి ప్రార్థన, దేవుని ప్రేమించేవారు ప్రార్థనలో ఉంటారండి. దేవుని ప్రేమించేవారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రేమలో ఉండుట. తర్వాత దేవునితో నడుచుట ప్రార్థన అంటే. తర్వాత దేవుని దగ్గర నుండి ప్రత్యుత్తరం పొందుకొని అప్పుడు ప్రార్థనల నుండి లేవాలి. నాకు ఒక తల్లిగారు తెలుసండి. ఆవిడ పెద్ద వయసు, చాలా పెద్ద వయసు. ఆవిడకి ఏ మాటలు వినబడవు, చెవిడు అనమాట ఆవిడకి. ఏం పెద్దగా కూడా కనబడవు కళ్ళు, చెవులు కూడా సరిగ్గా వినపడవు. ఏదన్నా మామ అక్కడ ఎలా జరిగింది అన్నాను అనుకోండి, 10 సార్లు చెప్పనివ్వండి అంటారు. కానీ బైబిల్లో మోషే ఎన్ని రోజుల కోసం ఉన్నాడు అని నోట్లో అన్నాం అనుకోండి, 40 రోజులు 2 సార్లు ఉన్నాడు అంటారు. హల్లెలూయా. తక్కువ వినబడిపోతుంది ఆవిడకి, వాక్య సంబంధమైన మాటలన్నీ వినబడిపోతాయి. ఆవిడండి మా ఇంటికి ప్రతి వారంలో ఒక రోజు మా ఇంటికి వచ్చేది ఆ తల్లి. మా ఇంట్లో ఆవిడకి మాకు బంధుత్వం లేదు. మా నాన్నగారికి గవర్నమెంట్ హాస్పిటల్ పరిచయం అయింది. అలాగా ఆ తల్లిగారు మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను బాగా చిన్నోడు, శాలెంలో ఉంది. మంచం ఇస్తే ఆ మంచం మీద పడుకోకుండా ఆవిడ ప్రత్యేకంగా తెల్లటి వస్త్రాలు బ్యాగ్లో నుండి తీసి దాన్ని పరిచి నీట్గా, ఎక్కడ మడతలు లేకుండా, బైబిల్ కూడా మడత లేకుండా ప్రతి చోట నీట్గా ఉంచి అప్పుడు పడుకుంటుంది. ఆవిడ మా ఇంట్లో ఉండి ప్రార్థన చేసేది. నేను చూసేవాడిని ఎలా చేసేదంటే, కాసేపు ప్రార్థన చేసేదండి. చేసిన తర్వాత ఆవిడ అలా మౌనంగా ఉండి, అలా చెప్పమంటారా, అలాగా, సరే మరి మీరు ఇలా మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆవిడ చెప్పింది అట్లాగే అక్షరాల నెరవేర్చబడుతుంది. కారణం ఏంటంటే ఈవిడ మాట్లాడటమే కాదు, దేవుని స్వరం వినడానికి చెవులు అలవాటు అయిపోయినాయి ఆవిడకి. ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది చాలా కాలం క్రితం. హల్లెలూయా. ప్రార్థన అంటే మళ్ళీ చెప్తున్నానండి, దేవుని దగ్గర నుండి మనకు సమాధానం వచ్చాక ఓ దర్శనమైన, ఓ స్వరమైన మన చెవులు పడాలి, మన కంట పడాలి, అప్పుడు లేవాలి. అందుకే కదా లోకంలోకి వెళ్ళి మేము కన్న వాటిని విన్న వాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమని అలా చెప్తాం. యేసు కోసం లోకానికి ఏమని చెప్తాం, ఇక్కడ పొందుకున్నది అక్కడ చెప్పగలుగుతాం. కన్న వాటిని విన్న వాటిని అంటే మేము చూచినవి, మేము విన్నవి, చూచినవి, విన్న సంగతులు. ఆడియో వీడియో అంటారు అట్లే. హల్లెలూయా. ఇప్పుడు ఆడియో వీడియోకి ఎవరు సాక్షులు అంటే మనమే. ఇదిగో ఆడియో వినడానికి, వీడియో ఇగో 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిదానించి చూడాలి, నిదానించి చూడాలి. ఆ కొండ మీద అండి ఈ ముగ్గురు యేసుతో ఉన్నారు, కానీ మత్తుగా ఉన్నారు. ప్రార్థనలోకి ఇంకా ప్రవేశించలేదు, సరైన అనుభవంలోకి ప్రవేశించలేదు. కానీ ఒక రోజు వినండి, వీళ్ళు యేసుక్రీస్తు పరలోకం వెళ్ళాక వీళ్ళందరూ మేడగదిలోకి చేరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మీ అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. అంటే మహిమతో నింపబడ్డారు. మహిమతో నింపబడిన తర్వాత పేతురు వీళ్ళందరూనండి అత్యాశక్తితో కూడిన ప్రార్థన సంఘానికి నేర్పించారు. ఎవరికి నేర్పించారు? సంఘానికి అత్యాశక్తితో కూడిన ప్రార్థన వచ్చేసింది. పేతురు గారి చెరసాలలో ఉంటే సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థిస్తుంది. మీకు ఇంత గొప్ప రోషంతో కూడిన ప్రార్థనాత్మ మీకు ఎక్కడదే అని అడిగితే అదిగో పేతురు గారు మాకు నేర్పించారు. హల్లెలూయా. ఇంకోటి చెప్పనండి, ఆహారానికి ఆలస్యం అవుతుంది, వంట వండుతున్నారు ఆ ఇంటి వారు. పేతురు గారు మంచి ఆకలితో ఉన్నాడు. ఆకలి వేసేస్తుంది ఈ టైంలో, ఏం చెయ్యాలి? హల్లెలూయా. మిద్ది మీదకి ఎక్కేసి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడండి. ప్రార్థనలో పరవశించిపోయి ఓ దర్శనము చేత నింపబడ్డాడు. నేను అదే అంటున్నానండి,
ప్రార్థనలోకి వెళితే అక్కడి నుండి ఏదైనా తేవాలి. అది హల్లెలూయా. ప్రార్థనలో ఐశ్వర్యాన్ని కుమ్మరింపబడుతూ ఉండగా దాన్ని పొందుకొని రావాలి బయటికి. ఓ స్వరమైనా దర్శనమైనా ఏదో ఒకటి దేవుడిస్తాడు. ఏదో ఒక కార్యాన్ని నీ చేతికి ఇస్తాడు దేవుని బిడ్డ. దానిని పట్టుకొని పొందుకొని బయటికి రావాలి. హల్లెలూయా. అందుకని ప్రార్థన అంటే మనకి తెలియాల్సిన సత్యం ఏంటంటే, నేనే కాదు, నీ ప్రార్థనలో యేసు కూడా ఉంటాడు నీ పక్కన. ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. ప్రార్థన అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకరు మాట్లాడేది కాదు, ఇద్దరు మాట్లాడుకునేది. అయితే యేసయ్య కూడా ఉన్నాడు. కొంతమంది యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అనేసి వెళ్ళిపోతారు కదండి. అనేసి వెళ్ళిపోతే దేవుడు రే కాసేపు ఉండరా, నేను నీతో ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నాను, నీకు ఏమన్నా చూపించాలనుకుంటున్నాను, ఓ దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను, నా స్వరం వినిపించాలనుకుంటున్నాను, కొంచెం ఆగొచ్చు కదంటే అబ్బే యేసు నామములో అని లేచి వెళ్ళిపోతే మరి ఇంకెవరితో మాట్లాడతాడు ఆయన? అందుకని ప్రార్థన అంటే వెయిటింగ్ హాల్. ప్రార్థన అంటే ఎదురు చూచుట అని కూడా. హల్లెలూయా. కనిపెట్టుకొనుట. 40 కీర్తన 1వ వచనంలో ఉంటది, నేను నా దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. సహనముతో అంటే వెయిట్ చెయ్యాలి. మన ప్రార్థన గది దేవుని కొరకు, దేవుని స్వరం కొరకు, దర్శనం కొరకు ఎదురు చూచే గదిలాగా ఉండాలి. ట్రైన్ ఇంకా రావట్లేదు, అక్కడ ఏముంటది? అక్కడ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంటది. వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్లో మనం పడుకోవచ్చండి? పడుకోవచ్చా? పడుకోవచ్చా? వెయిటింగ్ హాల్ ఉంటుంది కదండి రైల్వే స్టేషన్లో, పడుకోవచ్చా? కూర్చోడానికే. పడుకుంటే ట్రైన్ వెళ్ళిపోద్దండి. హల్లెలూయా. భలే ఉంటుంది ప్రయాణం, ఏముండదు, ఇక ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోద్ది. అందుకని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలంటే కనిపెట్టుకుంటూ ఉండటం అని అర్థం. ఇప్పుడు ప్రార్థన ఒక అరగంట ప్రార్థన చేశారండి మీ ఇంట్లో, మీరు పనులన్నీ చక్కబెట్టి ప్రార్థనలో కూర్చున్నారు. కొండ ఎక్కారు మీరు కూడా. ఏమెక్కారు? గట్టి చెప్పండి. కొండ ఎక్కారు. కొండ ఎక్కిన తర్వాత మీరు ఏం చేయాలి? ఒక అరగంట గంట ప్రార్థన బండి నడిచింది. ఆ ప్రార్థన బండి ఒక గంట నడిచింది. కొంతమందికి బాగా నడుస్తాయి, చక్రాలు బాగా తిరుగుతాయి కాబట్టి. హల్లెలూయా. మాకు సహోదరు ఉంది, ప్రార్థన ఈ అంశం కొరకు 4-5 అంశాలు ప్రార్థన చేయండి అని ఇస్తే 1 నిమిషంలో 4 అంశాలు ముగించేస్తారు. హల్లెలూయా. షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్ అనమాట. హల్లెలూయా. అట్లా కాదు, ఒక అంశాన్ని రాత్రంతా ప్రార్థన చేసేయాలి. ఒక అంశమే కానీ రాత్రంతా ప్రార్థన చేసేయగలగాలి. అది ప్రార్థనాత్మ అంటే. హల్లెలూయా. అది మనల్ని పట్టేయాలి. ఎముకకు మాంసము పట్టినట్లుగా ప్రార్థనాత్మ మన హృదయాలకి పట్టును కాక. అంటే వెయిట్ చేయాలి దేవుని సన్నిధిలో, అలా కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం మాట్లాడకూడదు. ప్రార్థన చేసేసినంతసేపు చేసేసి మౌనంగా ఉండాలంతే. అప్పుడు దేవుడు మాట్లాడాలి. దేవుడు నీవు మాట్లాడుకుంటేనే ప్రార్థన. అది మర్చిపోండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన కొండ ఎక్కిన తర్వాత వాళ్ళు మత్తులుగా ఉన్నారు. మత్తు విడిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాట చదువుతాం చూడండి. లోకాసు వార్త 9:2 వచ్చేయండి ఒకసారి. 32వ వచనం. 32. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులను చూచిరి. హల్లెలూయా చెప్పండి సరే. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారండి ఆ కొండ మీద. యేసయ్యతో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 3. మొత్తం ఎంతమంది వెళ్ళారు కొండ మీదకి? 4 వెళ్ళారు. యేసయ్య 3 శిష్యులు, మొత్తం 4. అయితే అక్కడ ఇంకో ఇద్దరు వచ్చి ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంట? మోషే, ఏలియా. ఇప్పుడు మోషే, ఏలియా ఎలా ఉన్నారో తెలుసండి. ఆ 31 కూడా ఒక్కసారి చదవండి. ఆ లైన్ ఒకటి చదవండి. 31. వారు మహిమతో, అది వారు ఎలా ఉన్నారంట? మోషే మహిమతో ఉన్నాడు, తర్వాత ఏలియా మహిమతో ఉన్నాడు. 32లో ఆయన మహిమను చూశారని కూడా చూస్తాం. అంటే 3 మహిమను చూడగలిగారు వాళ్ళిద్దరు. వాళ్ళు ముగ్గురు మహిమను చూడగలిగారు. హల్లెలూయా. ఒకప్పుడు మోషే, ఇప్పుడంటే ఈ స్థాయికి వచ్చాడండి మోషే. ఏ స్థాయికి? మహిమను కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు తనలో నుండే మహిమ వస్తుంది బయటికి. హల్లెలూయా. తనలో నుండే మహిమ వస్తుంది. మహిమకు నిలయముగా, మహిమకు స్థానముగా, మహిమ నిలిచే స్థలముగా, మహిమ నిలిచే మందిరముగా మోషే మార్చబడ్డాడు. ఈ మహిమ ఎక్కడదే?
అంటే దేవుడే ఇచ్చాడు. ఇంత వెలుగు, ఇంత తేజస్సు మోషే నీకు ఎక్కడదంటే ప్రార్థనలో దేవునితో గడిపి 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 ఆ వెలుగంతా 6 నెలలు సావాసం చేస్తే వారే వీరు అన్నట్లుగా ఆయనతో అనేక మార్లు కొండెక్కి కూర్చునేవాడు. సీనాయి పర్వతం ఎక్కి కూర్చుంటే ఆ మహిమంతా మోషేలో లాక్కున్నాడు, పొందుకున్నాడు. ఇప్పుడు మోషే కూడా ప్రజలకు ఎలా కనబడుతున్నాడు అంటే మహిమగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఓ రోజు ఇప్పుడు మోషే చనిపోయినా, వినండి, చనిపోయాడు అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాత నిబంధనలో మోషే ఏలియాలకి క్రొత్త నిబంధనలో ఉన్న శిష్యులకి ఎన్ని సంవత్సరాలు నిడివి ఉంటుంది చెప్పండి? కొన్ని వేల సంవత్సరాల తేడా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు చూడండి, కొండ మీద పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురునండి కొండ మీద మోషేని ఏలియాని చూసి గుర్తుపెట్టారు. మోషే అని వాళ్ళకి ఎలా తెలిసింది? ఏలియా అని ఎలా గుర్తుపట్టారు? హల్లెలూయా. అంటే మోషే చెప్పిన సంగతులన్నీ యేసయ్య అప్పుడప్పుడు చెప్పేవాడు. ఏలియా కోసం కూడా చెప్పాడు ఆయన గతంలో. అవన్నీ చెవినెక్కించుకొని, అంటే ఆయన చెప్పిన దానిని బట్టి ఆహా ఏలియా ఎలా ఉంటాడు, మోషే ఎలా ఉంటాడని ఒక అవగాహన కలిగింది. ఆ తర్వాత ఆ కొండ ఎక్కాక ఆ వ్యక్తుల్ని చూడగానే అదుగో మోషే మహిమతో ఉన్నాడు, అదుగో ఏలియా మహిమతో ఉన్నాడు అని ఏలియా కోసం మోషే కోసం మాట్లాడుతున్నారు. ఓ మాట చెప్తాను. హల్లెలూయా. వారు అంత మహిమను అలా పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవునితో గంటలు కూర్చోవడం వలన, దేవునితో అధిక సహవాసం చేయటం వలన వారిలో మహిమ వచ్చి నివసించడమే కాదు, పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలోకి దాటి రాగలిగే మహిమది. పాత నిబంధనలో ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? క్రొత్త నిబంధనలో యేసయ్యతో నిలబడుతున్నారు, యేసయ్యతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. హల్లెలూయా. ఓ మాట చెప్తానండి, మహిమ మనుషుల్ని చావనివ్వదు. మహిమ మనుషుల్ని రెజరెక్షన్ చేస్తుంది, పునరుత్థానపు శక్తిని ఇస్తుంది. మహిమ అంటే చనిపోయినా వారిని బ్రతికించి వారిని తీసుకొచ్చి అదిగో యేసయ్య ఎదుట నిలవబెట్టింది మహిమ. రేపు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆ నిత్య మహిమలో నిలవబెట్టేది ఏంటో తెలుసండి? ఇక్కడ మనం పొందుకునే మహిమే. హల్లెలూయా. యేసయ్య మహిమ అంటే, మళ్ళీ చెప్తున్నాను, మహిమ అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఉంటది, చదవక్కర్లేదు. మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. పరిశుద్ధాత్ముడే మహిమా స్వరూపి. మహిమకు ఏదైనా స్వరూపం ఉందంటే అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని పిండితే పరిశుద్ధాత్మని పిండితే వచ్చేదే మహిమ. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి మహిమ అది మోషేని కమ్మేసింది, ఏలియాని కమ్మేసింది. వారు పాత నిబంధన వాళ్ళు ఎక్కడికి ఎలాగొచ్చారండి? పాత నిబంధనల నుండి ఎక్కడికి ఎలాగ రాగలిగారు అని అంటే మహిమ వారిని తాజాగా మార్చింది, పాత వారిని క్రొత్తగా చేస్తుంది మహిమ. ఎవడైనా నువ్వు క్రీస్తునందుని ఎడలవాడు అంటే, చూసారా, మన పరిస్థితులు పాతగా రోతగా ఉంటే కొత్తగా మార్చేస్తుంది మహిమ, నూతన పరుస్తుంది మహిమ. ఇంకోటి, మహిమ మనుషుల్ని చావనివ్వదు. హల్లెలూయా. ఏ మహిమనైతే మీరు పొందుతున్నారు ఇప్పుడు, ఈ మహిమ రేపు ఇదిగోండి, మనం ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మనం చనిపోయి సమాధిలో ఉంటే ఆ మహిమ కలిగిన ఆత్మే మనల్ని మళ్ళీ తిరిగి లేపుతాయి. మహిమ శరీరాన్ని, ఇలా ఉన్న మట్టి శరీరం ఇలా మహిమగా మారిపోతారు రెప్పపాటున. హల్లెలూయా. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, మహిమ, దేవుని మహిమను అదిగో మోషే ఏలియా క్యారీ చేస్తున్నారు, మోస్తున్నారు, భరిస్తున్నారు. ఒకప్పుడు ఇదే మోషే, ప్రభువా నీ మహిమను నాకు చూపించవా, ఒకసారి నీ మహిమ. చదవండి నిర్గమకాండం 33వ అధ్యాయంలో, నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ఏమడిగాడండి మోషే? దేవుణ్ణి ఏమడిగాడు? నీ మహిమను నాకు అడిగాడండి. అడుక్కునే స్థానంలో ఉన్నాడు ఒకప్పుడు దేవుణ్ణి. ఇప్పుడు పొందుకొని
నింపబడి ఆయనతో పాటు మహిమలో కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి మనం ఏమైతే అడుగుతున్నామో ఖచ్చితంగా పొందుకోబోతున్నాం మహిమలో. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట, క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము. అందుకనే మనకేం కావాలి ఇప్పుడు చెప్పండి? మన అవసరం తీరాలా, అవసరాలు తీర్చే మహిమ కావాలా? మహిమ చేత నింపబడండి. అది పరిశుద్ధాత్మతో నింపబడండి. మహిమ కలిగినోడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఏలియా కూడా మహిమలో ఉన్నాడని చెప్పాను కదా. ఏలియా మహిమతో నింపబడ్డాడు. అంటే మహిమ ఆ వ్యక్తే ఒక మహిమగా మారిపోయాడు. కరువు కలిగి 3.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఆయన బస చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తే, ఆ ఇంటి ఇల్లాలు, ఆ తల్లి ఏలియాని చేర్చుకొని, అయ్యా మంచినీళ్ళు అయితే ఇవ్వగలను, పిండి అయితే మా ఇద్దరికే ఉందండి, నాకు నా కొడుక్కి ఉందండి, కరువు వచ్చేసింది, ఇది తిని రేపు చచ్చిపోతాం. అంటే మరణం ఉందా ఇంట్లో? తెల్లారితే మరణం ఉందండి, తెల్లారితే అప్పు కట్టాలి, తెల్లారితే ఏదో సమస్య. ఈ రోజు ఏం జరుగుతుంది? దైవజనుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. వచ్చిన ప్రవక్త కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అలా వెళ్ళేటప్పుడే అదే చేతితో రొట్టె కూడా వేసుకొని వచ్చానట. ఆవిడ అంటది, తొట్టిలో పట్టిన పిండిని గుడ్డిలో అంత నూనె ఉందండి, ఇంక లేదు, మేము చావక మునుపు ఇది తిని చచ్చిపోతామండి. నువ్వు చెప్పినట్టే చెయ్యి, అక్కడ ఉన్నదే చెప్తున్నాను మీకు, చదివితే లేట్ అవుతుందని. నీవు అన్నట్టే చెయ్యి, కానీ నాకు ఒక రొట్టె తెచ్చి పెట్టే అన్నాడు. ఇప్పుడు ఇలాగ మీ ఇంటికి మేము వచ్చి ఇదే పరిస్థితిలో మీరు ఉన్నారు. అమ్మ మీరు ఏమైతే అయ్యారు, మా అబ్బాయికే ఉందండి అని మీరు చెప్పారు. తర్వాత కానీ ముందు నాకు ఎట్టనంటే ఏమంటారు చెప్పండి? పాస్టర్ గారు కనీసం మా అబ్బాయి కోసం కూడా ఆలోచిస్తలేదండి. కనీసం ఇంత ఆకలి ఏంటండి బాబు పాస్టర్ గారికి? ఇంత ఆకల? నిజమే, దేవుడు ఏలియాకి ఆకలి పుట్టించింది కూడా ఆమెను అడగమనే. ఇప్పుడు ఆమెను అడిగితే ఆమె విధేయత చూపి వెళ్ళి మొదటి అప్పం తీసుకొని వచ్చిందండి. వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అదే పిండి ఉంది. ఇంకా ఆవిడ కొడుకు వేసుకుని తినేసారు. ఉదయం లేచారండి, లేవగానే వంటగదిలోకి వెళ్ళగానే చూస్తే మళ్ళీ నూనె వచ్చేసింది అందులోకి, మళ్ళీ పిండి ఊరింది. అబ్బా అయితే రాత్రి వేసి తినేసాం కదా, రాత్రి వేసేసుకొని తినేసాం కదా, మళ్ళీ ఎలా వచ్చింది? సర్లే ఈ పూట కూడా తినేస్తాం, ఏసునామలో హల్లెలూయా. తర్వాత తిని ఉదయం టిఫిన్ అయిందండి, మంచిగా రొట్టెలు కాచు తిన్నారు, అప్పంలో వేసుకొని. మధ్యాహ్నం ఆకలి టయానికి మళ్ళీ వంటగదిలోకి వెళ్తే స్తోత్రం చెప్పుకొని మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ నూనె ఉంది, అసలు తరగట్లేదు. హల్లెలూయా. దైవజనుడు ఏమో తినేడు, ఆయన ఎంత తింటాడో అంత తినేడు, గదిలోకి వెళ్ళిపోవడం, పైకి చేతులు ఎత్తడం ఇచ్చేస్తున్నాడు. ఆమెమో రొట్టెలేసి సేవకుడికి పెట్టడం. 3.5 సంవత్సరాలు ఉన్నాడండి పాస్టర్ గారు ఆ ఇంట్లోని. ఎన్ని సంవత్సరాలు? మీ ఇంట్లో సరిగ్గా 3 రోజులు కనుకుంటే పాస్టర్ గారు వచ్చి విజిటింగ్ కానీ వచ్చి 3 రోజులు ఉండిపోతే ఏం చేస్తారు? హల్లెలూయా. 6 నెలలు ఉండిపోతే ఏం చేస్తారు చెప్పండి? 6 నెలలు ఏం చేస్తామండి, తప్పదు మరి. హల్లెలూయా. ఒక సంవత్సరం అయిపోయింది. మొదటి రోజు చేర్చుకున్నప్పుడున్న గౌరవం అంటే చూశారు, ఆ మర్యాద, ఆ రెవరెన్షియల్, అది ఉండదు. అమ్మ సంవత్సరం పోయాక అమ్మా సారే పోతూ అల్లేదు, కొంచెం ఆకలేస్తుందమ్మా, రొట్టిదే టీదే అమ్మంటే ఉన్నట్టు పాట గారు పాలు లేవు, మాట మారుతుంది. కానీ 3.5 సంవత్సరాలు ఆ దైవజనుడిని ఏంటంటే పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్లుగా చూసుకుందా తల్లి. హల్లెలూయా. ఎంత మర్యాద, ఎంత అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మహిమను గౌరవించింది ఆమె. ఇంటికి వచ్చిన సేవకుడు మామూలు సేవకుడు కాదు, ప్రవక్త. అంటే మహిమ, సేవకుడు నిండా మహిమ ఉంది. ఆ మహిమ కలిగిన సేవకుడు ఆ ఇంట్లో ఉన్నాడు. మా ఇంట్లో పాస్టర్ గారికి అదే ఉంటా, మహిమ ఉంది మా ఇంట్లో. హల్లెలూయా. మహిమను మోసుకొచ్చాడు దైవజనుడు. ఆ మహిమ మా ఇంట్లో నివసిస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆయన వెళ్తానని వరకు ఆ మహిమ ఇక్కడే ఉండాలి. అన్ని చోట్ల కరువు ఉంటే ఈ ఇంట్లో కరువు లేదండి.
సమృద్ధిగా తిన్నారు. నేను అంటాను, బంధువులు మిత్రులు చాలా మంది ఉంటారు కదా, మీకు ఎవరో పక్కనోళ్ళు వచ్చి, అమ్మా నిన్న జీవితం అయిపోతుంది అన్నావు కదా, మరి అయిపోయింది అన్నావు కదా. ఎక్కడైంది? అవ్వలేదు. అయిపోతుందని నేను అనుకున్నాను, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మా ఇంట్లో మహిమ వచ్చిందండి. హల్లెలూయా. ఈ సంవత్సరం మహిమ ప్రత్యక్షతను దేవుడు మాకు ఇచ్చాడు. మహిమలో జీవింప చేస్తానని ప్రభు చెప్పాడు. మహిమ విస్తరిస్తుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మహిమ కలిగిన సంవత్సరంగా ఉండబోతుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఇది ఈ ఉపవాస కోటాలు. అయితే జనవరి 1వ తారీఖున నేను బాప్తిసం ఇచ్చినప్పుడు మా మిల్లికిని ఇంకో పాపకి ఈరోజు ఇల్లు కట్టుకున్నారని చెప్పింది చూడండి, వాళ్ళ పాప కూడా బాప్తిసం ఇచ్చారు. ఆ అమ్మాయి మిరాకిల్గా చాలా అద్భుతంగా రక్షణలోకి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఎంత గొప్ప కార్యం జరిగిందో. ఆ రక్షణ పొందాకే వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కటి కార్యాలు ప్రభు ప్రారంభించాడు. హల్లెలూయా. నిజంగా మా పాపకి బాప్తిస్మము ఇప్పించమండి అన్నారండి ఆ భార్య భర్తలు. నేను అడిగితే, ఒక సంవత్సరం క్రితం అడిగితే, బాప్తిసం కోసం చెప్పకండి, మేము బాప్తిసం ఇప్పించం. ఒక అన్యుల అబ్బాయికి మేము ఆ అమ్మాయిని, అంటే మా బంధువులకి మాట్లాడించుకున్నాము, విగ్రహాలను పెళ్లి జరుగుతుంది కాబట్టి మేము ఇంకా బాప్తిసం ఇప్పించం అన్నారు. నా గుండెలో ఆ భార్య భర్తలు ఇద్దరికి నేనే బాప్తిసం ఇచ్చాను. అలాంటి వాళ్ళు నాతో స్వయంగా ఈ మాట చెప్పారంటే నాకు ఎలా ఉంటుందో చెప్పండి. చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. ఇంటికి వచ్చి ఇంకేం మాట్లాడలేదు. సంవత్సరం పైగా బాప్తిసం గురించి వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పలేదు, మాట్లాడలేదు. 31st నైట్ ఆరాధన జరుగుతుంటే మా లిల్లీ అంతకు ముందు నుండి వారాల తరబడి నన్ను అడుగుతుంది, బాప్తిసం కావాలి డాడీ అని ఏడుస్తూ. నేను పరీక్షించాను. ఓకే, జనవరి 1వ తారీఖు నీకు ఇస్తానని అన్నాను. అయితే ఆ అమ్మాయి అండి 31st నైట్ 12 దాటింది, ఆరాధన చేసుకున్నాం. బలమైన పరిశుద్ధాత్మతో నింపబడింది అమ్మాయి. అమ్మాయి పేరు చిట్టి, కాలేజీ చదువుతుంది. నింపబడిన తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చేసి ఆరాధన ముగించగానే, అయ్యా నాకు బాప్తిసం కావాలయ్యా అనేసింది. చెయ్యి పైకి ఎత్తింది. హల్లెలూయా. ఆ అమ్మాయికి నేను ఏం పేరెట్టానంటే మహిమ అని పేరెట్టాను. బాప్తిసం ఇచ్చేటప్పుడు మహిమ అని పేరెట్టాను. నిజంగా దేవుడు ఆ మహిమ ప్రత్యక్షతలే దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ రోజు నుండి కూడా. దేవుని బిడ్డలారా, మహిమ మన గృహాల్లో నివసించేటట్లుగా మనం మహిమకు స్థానం ఇస్తే, పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తే, పరిశుద్ధాత్మకి మాత్రం చోటివ్వగలిగితే, నీ ఇంట్లో పిండి అవ్వనివ్వడో, నీ ఇంట్లో నూనెను అవ్వనివ్వడో. దాని అర్థం ఏమిటి? భౌతిక అవసరతలలో మీరు కొట్టుమిట్టాడుతుంటే అలా చూస్తూ ఊరుకోడైనా ఆ మహిమ మీ ప్రతి అవసరతను, అందుకని క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరత తీరిపోవును. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ కొరతలు కూర్చబడతాయి. ఈ భూలోకమంతా ఏమిటి శూన్యముగా కనబడుతున్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి అలా అల్లాడాడంట. జలముల మీద అలా అల్లాడుతూ శూన్యములు అల్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు కదిలి లేచి వెలుగు కలుగునుగా అని పలికాడింది. దేవుని నోట నుండి మాట బయలుదేరింది. ఎప్పుడంటే పరిశుద్ధాత్ముడు అల్లాడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత. ఈ రాత్రి నేను ఒకటే చెప్తున్నాను, మీరు పరిశుద్ధాత్మతో నింపబడుతూ, ఒకవేళ ఆత్మ లేదా పొందుకోలేదా అడగండి ప్రభువుని. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అయితే ఇంకోటి మాట కూడా చెప్తాను, విశ్వసించిన వారి కడుపులో నుండి జీవ జల నదులు. ఎక్కడున్నాయి నదులు? చెప్పండి, గట్టి చెప్పండి సార్. ఎవరి కడుపులోనండి? మా కడుపు అనొద్దు, నా కడుపులో అనుకోండి సార్. నా కడుపులో ఏమున్నాయి? ఓ నది వదలండి బాబు, పొలాలు ఎండిపోయినాయి. హల్లెలూయా. ఎండిపోయిన ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ నదులు కావాలి. ఇప్పుడు అది మీలో ఉంది. యేసు నామములో నీలో ఉన్న నదులు బయటికి రాగలిగితే, ఆ పరిశుద్ధాత్మ జీవ జలములు అన్య భాషల రూపంలో రాగలిగితే, కార్యాల రూపంలో రాగలిగితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు కదులుతుంటే, ఎండిపోయిన స్థలాల్లోకి మీరు వెళ్తుంటే అవి పచ్చగా మారిపోతాయి. నేను ప్రవచిస్తున్నాను. ఎండిపోయిన చోట మీరు ఉండండి, అక్కడ అద్భుతం జరగకపోతే నన్ను అడగండి. యెషయా గ్రంథం 35 మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొదటి వచనం, రెండవ వచనం చదువుతూ వెళ్ళండి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోలుకున్న సొగసు దానికి ఉండును. అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసి. హల్లెలూయా. అరణ్యం ఎలా ఉందండి ఇప్పుడు? ఎండిన భూమి, అరణ్యమును ఎండిన భూమి ఏమవుతున్నాయి? సంతోషంగా మారిపోయి అంట. ఎందుకు సంతోషం వచ్చింది? అరణ్యము ఏ మనిషికైనా సంతోషాన్ని ఇవ్వగలుగుతుందండి? ఎండిన ఎడారి మనుషులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించగలుగుతుందా? అంటే ఎండిన ఎడారిని చూస్తే మనకి గుండెల్లో గుబులు పడుతుంది, భయం వేస్తుంది. ఎడారి నిరీక్షణ లేని దానికి సాదృశ్యం. నిరీక్షణ ఉండదు ఎడారిలో. ఎంత చూసినా ఎడారే, ఎంత నడిచినా ఎడారే. ఇంకెంత కాలం నడవాలి ఎడారిలో అని మనుషులు వేసారిపోతారు ఎడారి జీవితానికి వెళితే. అనేకుల జీవితాలు ఎడారి వలె ఉన్నాయి. నా జీవితం ఇంకెప్పుడు ఆశీర్వదించబడతాది, నేను ఇంకెప్పుడు పైకి లేస్తాను. మహిమ రాబోతుంది నీ మీదకి. నీలోకి మహిమ రాగానే ఆ మహిమ ఏం చేస్తుందో తెలుసా? అదిగో చూడండి, అక్కడ ఎడారి గాని అరణ్యము గాని, అక్కడ 3 ఉన్నాయండి. 1 అరణ్యము, 2 ఎడారి, 3 అడవి. 1 ఎడారి, 2 అరణ్యము, ఎడారి, అడవి. ఈ 3ంటిని దేవుడు ఎలా చేశాడంటే చూడండి, అక్కడ ఒక మాట 6వ వచనం చూడండి. మోగవారి నాలుక పాడును, అరణ్యములో నీరు ఉక్కును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఇప్పుడు చూడండి ఒక మాట, 1 అరణ్యము, 2 ఎడారి, 3 అడవి. ఈ 3 మనుషులకి ఏమి నేర్పిస్తాయి? అరణ్యమేమో అరణ్యపు భయము చేత ఇశ్రాయేలీలు కుప్పకూలిపోయారంట గతంలో కూడా. అరణ్యపు భయం, ఎందుకంటే ఏ ఉంటాయో తెలియదు అరణ్యంలో. ఇంకోటి ఏంటంటే ఉండకుండానే ఉంటాయి, అవసరమైన ఉండదు. ఎడారులో అయితే అసలు నీళ్లు దొరకవు. అడవిలో మృగాలు ఉంటాయి. అంటే అడవిలో కూడా ప్రాణహాని ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రాణహాని ఉంటుంది. అరణ్యములోనైనా, ఎడారిలోనైనా, అడవిలోనైనా. ఈ 3 మనుషులకి నిరీక్షణకు ఏమాత్రం పనికిరావు. మనుషులకు ఆశలు పుట్టించో, ఆశలను అడియాశలుగా మార్చేసే జీవితాలు ఇవన్నీ. నా ఆశలన్నీ విఫలమైపోయినాయండి. అయితే నీ జీవితం ఎడారిగా ఉంది ప్రస్తుతం అనుకుంటున్నాను, కానీ సాధించలేకపోతున్నానండి. సంవత్సరాలు అయిపోయిందండి. అయితే ఎడారి. ఏ కార్యం కూడా సాగరించకపోగా ఎన్నో భయాలు నన్ను తరుముతున్నాయండి. అయితే అరణ్యం, ఇలాంటి అరణ్యముగాను, ఎడారిగాను, అడవిగాను ఉన్న పరిస్థితుల్లో అవంటండి దేవుని మహిమను చూస్తున్నాయంటవి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుని మహిమ కావాలి, మాకు మహిమ కావాలి అని దేవుని వైపు చూస్తానంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట చూడండి, అక్కడ 6వ వచనం 2వ 3వ లైన్లో, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలేంటి? మరలా నీ జీవితంలో కాలువలు రాబోతున్నాయి. దేవుని బిడ్డ ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో కాలువలు రాబోతున్నాయి. నీ జీవితంలో నీటి ఓటలు ఉబకబోతున్నాయి. ఎండిన భూమిలో నీటి బొగ్గలు ఎండిపోయావు. అంతా ఏ ఆశీర్వాదం లేదు, ఎండిపోయావు, అడుగట్టిపోయింది. మహిమ రాగానే ఉబుకుతుందండి. ఆ విధవరాలి తొట్టిలో నుండి పిండి పైకి వస్తుందట. హల్లెలూయా. ఆమె యొక్క అందులో నుండి, పాత్రలో నుండి నూనె పైకి వస్తుందట. ప్రవహిస్తుంది, నూనె ప్రవహిస్తుంది, పిండి ప్రవహిస్తుంది. ఏమిటి? అదిగో మహిమ ఉంది అక్కడ. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ ఉన్న చోట, ఎండిన చోట్లో కూడా అదిగో జీవ జలాలు వచ్చేస్తాయండి. ప్రస్తుతం నువ్వు ఎండిపోయి ఉన్నావు.
కానీ నీలో నుండి జీవ జల ఓటలు రాబోతున్నాయి. నువ్వు ప్రవహించే నదిగా ఉండబోతున్నావు. నీలో నదులు ఉన్నాయి, నీలో కాలువలు ఉన్నాయి, నీలో ఓటలు ఉన్నాయి. నీవు ఒప్పుకుతూ ప్రవహిస్తావు ఇక మీదట. అదే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 50. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 58వ అధ్యాయము 58వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకారుడై నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నింపుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఎందుకంటే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి. ఏం చేస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసండి, నడిపించే దేవుడైన. చదవక్కర్లేదు కానీ ఇర్మియా 31లో ఉంటుంది ఏమనంటే, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదు. అంటే ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళిపోతే మహిమ వస్తుందండి. ఆ మహిమ, ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను నడిపించడం మొదలెడతాడు. ఇప్పుడు నీ ఒక్క వ్యక్తివే నడవు. ఇక మీదట ప్రవచిస్తున్నాను, ఇక మీదట నీ ఒక్క వ్యక్తివే ప్రయాణం చేయవు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కూడా తోడుగా ఉండబోతున్నాడు, నీతో ఉండబోతున్నాడు. ఇక మీదట నువ్వు ముందుకెళ్తుంటే నీతో పాటు కలిసి నడవబోతున్నాడు నా దేవుడు. నువ్వు ఇద్దరు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుండి అది ప్రారంభమగును గాక. మీరు ఇద్దరు వెళుతుంటే నీవు ఇప్పుడు ఎలా ఉండబోతున్నావు అంటే దేవుడు నీతో ఉన్నందుకు నీవు నీరు కట్టిన తోటలాగా ఉండబోతున్నావు. హల్లెలూయా. తోటకి నీరు కట్టిన తర్వాత అది ప్రయోజనంగా మార్చబడుతుంది. ఆ తోట ఫలభరితంగా మార్చబడుతుంది. దాని వలన ఫలాలు వస్తాయి, దాని వలన రాబడి వస్తుంది. ఈ జీవితం రాబడి లేదు. ప్రభు ఒక క్రొత్త ద్వారాన్ని తెరిచి నీ జీవితంలోకి అదిగో రాబడిని పంపించబోతున్నాడు. ఎలా వస్తుందో నాకు తెలియదు, దేవుడు ఆజ్ఞాపించాడు, రాబడి రాబోతున్నట్టే. హల్లెలూయా. తర్వాత అక్కడ ఇంకో మాట కూడా ఉంది చూడండి, అక్కడ ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓట వల్లే ఎప్పుడు అలాగే ఉంటావంట. అంటే కృషించిపోవు దేవుని బిడ్డ, నీవు కృషించిపోవు. అంటే కొంతకాలం బాగుండి తర్వాత మళ్ళీ అయిపోయింది రేడు సోగు, అప్పుడే ఈ మనిషి అప్పుడే అయిపోయింది, ఇతడు అప్పుడే అయిపోయాడు, ఈ కుటుంబం అప్పుడే అయిపోయింది, ఎంతకాలం అని మనుషులు చెప్పుకుంటారు. కానీ అలా చెప్పుకునేదానికి ఆస్కారం లేకుండా దేవుడు ఎప్పుడు ఉన్నతంగా ఆశీర్వదించబడేటట్లు ప్రభు చేయబోతున్నాడు. ఈ ఉన్నతంగా ఉండాలనే ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని పెట్టినారా, యేసుతో కలిసి ప్రార్థన చేయాలి మనం. ఎవరితోని? నీ ప్రార్థనలో ఇక మీదట దేవుడు నీవు ఉండాలి. ఇద్దరు కలిసి అలా ప్రార్థనలో కనుక ఉంటేనండి, ఇద్దరు ఒక ప్రియురాలు మాట్లాడుకున్నట్లుగా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ప్రత్యక్షతలు వస్తాయి. ముఖ్యంగా మహిమ నిన్ను ఆవరిస్తుంది, మహిమ నీలోకి వెళుతుంది. ఆ మహిమ గొప్ప కార్యాల రూపంలో నుండి నీలో నుండి కార్యాలు రాబోతున్నాయి. నువ్వు మాట్లాడటం మొదలు పెట్టు, కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. శిష్యులు ఆ మహిమ, అదిగో పాత నిబంధనలో ఉన్న మోషే, ఏలియా జీవితాలు మహిమతో ఉండటం చూశారు. మోషే మహిమను తీసుకెళ్లి అదిగో ఇశ్రాయేలీయుల ఎదుట కనుపరిచాడు. ఏలియా మహిమను తీసుకెళ్లి అదిగో విధవరాల గృహంలో ప్రవేశించగానే ఆ గృహము ఎండిపోయిన గృహం, అది ఆ ఇల్లంతా సమృద్ధితో నింపబడింది. హల్లెలూయా. దేవుని పెట్టినారు. ఈ కడవరి దినాల్లో మనం సమృద్ధిగా ఉండాలి, ఎక్కడ చేయి చాల్సిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ప్రభు నడిపించబోతున్నాడు. ఓ సమృద్ధి, ఒక గోతిని చీల్చి దాహం తీర్చి ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేస్తాం.